ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరి షార్ట్ మెసేజ్లు వింటున్న ప్రేమ దేవుని బిడ్డలారా, యేసయ్య కృప పరిచయం తరపున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? మిమ్మల్ని మీ కుటుంబాలను యేసయ్య సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. మరి మందిరంలో 2 రోజులు మరి ప్రార్థన పండుగలు జరుగుతున్నాయండి. నేను దినాన దేవునికి మహిమకరంగా మరి ప్రార్థన కూటం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా ఉందండి మందిరంలో. మరి ఎవరైనా ఈ బాలాజీ నగర్, యాప్రాల్, దమ్మాయిగూడ, సిఆర్పిఎఫ్ ఈ యొక్క ప్రాంత పరిధిలో ఉన్నటువంటి బిడ్డలని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. అందరు రండి, ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అందరు రండి మందిరానికి, మనం అందరం కలిసి మరి ప్రార్థన పండుగలో పాల్గొందామండి. హల్లెలూయా. సరే అండి, ఈరోజు ఉదయకాల సమయానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి. అందరు కూడా గమనించండి. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 13వ చరణం చదువుతున్నానండి. కీర్తనలు 147వ కీర్తన 13వ చరణం. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. మరలా చదువుతానండి. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. గుమ్మముల గడియలను ఏముందండి? ఇక్కడ 2 వాక్యాలు మనకు కనబడుతున్నాయి. ఏంటంటే గుమ్మముల గడియలను బలపరుస్తాడంట దేవుడు. అలాగే మీ మధ్యన మీ పిల్లలను ఆశీర్వదించడానికి ఇక్కడ 2 మాటలు మనకు కనబడుతున్నాయి. గుమ్మముల గడియలను బలపరుస్తాడంట దేవుడు. చూడండి, రాత్రిపూట మనం పడుకున్నప్పుడు మరి డోర్లు చక్కగా వేసి పడుకుంటాం కదండి. మరి చివరికి మరి డోర్ వేసి వచ్చిన వాళ్ళని అడుగుతూ ఉంటాం కదా. భర్త డోర్ వేస్తే భార్యని అడుగుతుంది, భార్య డోర్ వేస్తే భర్తను అడుగుతారు కదండి. ఏమని? అయ్యా మరి డోరు గడియ సరిగా పెట్టారా, గట్టిగా పెట్టారా అని అడుగుతూ ఉంటారు కదండి. ఒకవేళ పిల్లలు బయటికి వెళ్ళినారు అనుకోండి, పిల్లలు కూడా అడుగుతారు కదండి, గడి పెట్టారా సరిగ్గా అని తల్లిదండ్రులు అడుగుతూ ఉంటాం కదండి. ఎందుకు అడుగుతాం? ఎందుకు గడి పెట్టారని పదే పదే అడుగుతూ ఉంటాం అని అంటే, మరి నైట్ పూట మరి హానికరమైనటువంటి మరి హాని కలిగించేటివి మరణకరమైనటువంటి ఏవైనా లోపలికి వస్తాయేమోనని, లేదా జంతువులు వస్తాయేమోనని, లేదా దొంగలు వస్తారేమోనని గడి పెట్టారా అని పదే పదే అడుగుతూ ఉంటాం కదండి. అలాగే దేవుడు కూడా మరి గుమ్మముల గడిలను బలపరుస్తాడంట. చూడండి, దేవుడు మరి నోవాకు చెప్తాడు కదండి, మరి ఓడ తయారు చేయమని. ఓడ తయారు చేసిన తర్వాత మరి జీవం ఉన్నటువంటి ప్రాణులన్నిటిని రెండేసి మరి ఆ యొక్క ఓడలో పెట్టమని చెప్తాడు కదండి. చెప్పినప్పుడు మరి దేవుని మాటకు లోబడి మరి నోవా కుటుంబం అంతా కూడా దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా మరి చేసి మరి ఆ యొక్క జంతువులను పశువులన్నిటిని సమకూర్చి మరి నోవా కూడా మరి కుటుంబం అంతా కూడా మరి జలప్రాయం నుండి తప్పించుకోవడానికి ఆ ఓడలోనికి లోపలికి వెళ్ళిపోతారు కదండి. మనకు అందరూ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ మరి ఆ నోవా కుటుంబం అంతా కూడా అందరూ మరి పశువులన్నీ వెళ్ళిన తర్వాత, నోవా కుటుంబం కూడా వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఓడకి ఎవరండి గడి పెట్టారు? నోవా పెట్టుకున్నాడా? దేవుడు పెట్టాడా? దేవుడే పెట్టాడు. ఒకవేళ నోవా గనక గడి పెట్టుకుని ఉంటే మరి ఆ భారీ వర్షానికి మరి జనాలందరూ కూడా వచ్చేసి మరి అయ్యా నోవా అయ్య గారు, మరి నువ్వు చెప్పి నిజమే, వర్షం వస్తుందని చెప్పారు, మేము వినలేము, మరి ఇప్పుడు వర్షం వస్తుంది, ప్రళయం వస్తుంది, చాలా భయంకరమైన వర్షం వస్తుంది, మా ప్రాణాలను కాపాడయ్యా అని ఆ ఓడ తలుపులు తట్టినప్పుడు మరి నోవాహు జాలి గలవాడు కదండి. నోవాహు నీతిమంతుడు కదా, నోవాహు దేవునితో నడిచిన వాడు కదా, అతను నిందారహితుడు కదా. మరి ఒకవేళ జాలి హృదయం కాబట్టి జాలితో దయతో మరి ఓడ తలుపులు తీస్తాడనే ఉద్దేశంతో ఇక్కడ దేవుడే గడి పెట్టాడండి. దేవుడు గడి పెట్టాడు కాబట్టి ఆ జలప్రయాల నుండి మరి ఆ కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు గడిగ పెట్టాడు, దేవుడు మరి ఆ యొక్క గడిని బలపరచాడు కాబట్టి ఆ కుటుంబం అంతా రక్షణ పొందుకుంది. దేవుడే గనక మరి మన కుటుంబాలకు మన కాపుదలగా ఉంటే, మన కుటుంబానికి మన గుమ్మానికి మరి దేవుడే గడి పెడితే ఎంత కాపుదల ఉంటుందండి, ఎంత మరి చక్కగా ఉంటుందండి. ఇక్కడ 2 రకాల గడిలు ఉన్నాయండి. ఒకటి భౌతికంగా మనము తలుపులు వేసుకుంటాం భద్రంగా ఉండడానికి. రెండవదిగా హృదయాన్ని కూడా గడి పెట్టుకోవాలి. హృదయానికి గడి పెట్టుకోకపోతే ఏమవుతుంది అంటే, ఒక చిన్న మరి సంగతి మీకు తెలియజేస్తాను. బైబిల్లో జరిగినటువంటి సంఘటన. మోషే చనిపోయిన తర్వాత ఈ ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా మరి ఎవరి నాయకత్వంలో నడిపింపబడ్డారండి? యెహోషువ నాయకత్వంలో నడిపింపబడ్డాడు కదండి. ఈ ప్రజలందరూ కూడా నోవాహు ఈ యొక్క మరి యెహోషువ చెప్పినట్టుగానే వాళ్ళు నడుస్తూ ఉన్నారు. అయితే
యోర్దాను నది దాటిపోయారు, అయిపోయింది. యోర్దాను నది దాటిన తర్వాత అక్కడ వారికి కనిపించేది స్థలము, ఆ ప్రాంతం ఏంటి అని అంటే అక్కడ మరి ఎరుకో ప్రాంతము అక్కడ మరి వారికి కనిపిస్తుంది. ఆ ప్రాంతాన్ని, ఆ పట్టణాన్ని మరి చేజిక్కించుకోవాలంటే, ఆ ప్రాంతం మీద విజయం కలగాలంటే దేవుడు ఏం చెప్తాడంటే అక్కడ శపితమైనవి, ఆ పట్టణం శపితమైంది కాబట్టి మరి అందులో ఉన్నటువంటి ఏ వస్తువు కానీ మీరు ముట్టుకోకూడదు అని దేవుడు పదే పదే వారికి ఆజ్ఞాపించారు. అయితే ఇక్కడ మరి యెహోషువ కూడా ప్రజలందరినీ పిలిచి, ఇదిగో మనము పలానా ఎరుకో పట్టణాన్ని మనము మరి పట్టుకోవడానికి వెళ్తున్నాం, దేవుడు మనకి విజయం ఇవ్వాలంటే దేవుడు చెప్పినటువంటి మాట ఏం కూడా ముట్టుకోవద్దు, ఆ ప్రాంతం శపితమైనది అని మరి ప్రజలందరికీ మరి మోషే ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఏదైతే మరి చెప్పాడో యెహోషువ ప్రజలందరికీ ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించినప్పుడు మరి వినాలి కదండి, ప్రజలు జాగ్రత్తగా వినాలి కదా. అందులో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి మరి హృదయానికి గడి పెట్టుకోలేని వ్యక్తి, హృదయాన్ని కంట్రోల్గా పెట్టుకోలేని వ్యక్తి, మరి అజాగ్రత్తగా ఉన్నటువంటి వ్యక్తి. అతను విన్నాడు, అతనే ఆకాను. మరి వినకుండా మరి అందరికి అనౌన్స్ చేస్తున్నప్పుడు మరి ఇతనికి వినబడింది, కానీ అజాగ్రత్త మనిషి, విననట్టుగా ఉన్నటువంటి మనిషి. ఇతను ఏం చేశాడంటే మరి ఆ యొక్క పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఇతనికి నచ్చినటువంటి కొన్ని మరి షినారు వస్త్రమును, అలాగే మరి కొన్ని వస్తువులు అక్కడ నుండి తీసుకొని వచ్చి దొంగలించుకొని తను ఏ డేరాలో అయితే నివసిస్తూ ఉన్నాడో తను నివసిస్తున్నటువంటి ఆ యొక్క గుడారంలో దాచిపెట్టుకున్నాడండి. దాన్ని బట్టి మరి ఎంత భయంకరమైన పర్యవసానము మరి వారు కలిగింది, ఎంత సమస్య వాళ్ళు కలిగిందో మనకు అందరికి తెలుసు కదండి. హాయి మీద వెళ్ళినప్పుడు భయంకరంగా ఓడిపోతారు. ఈ యొక్క మరి ఎరుకో పట్టణం పెద్ద పట్టణం అయినప్పటికీ మరి ఆ పెద్ద పట్టణమును జయించారు. హాయి చిన్న పట్టణము, చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడ వెళ్ళినప్పుడు వారు ఓడిపోతారు. కారణం ఏంటని మరి యెహోషువ దేవుని దగ్గరకు వచ్చి కన్నీటితో మరి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఏదైతే చెప్పానో, ఏదైతే ముట్టొద్దని చెప్పానో, ఏదైతే శపితమైనది తీసుకోవద్దని చెప్పానో అదే మీలో ఒకరు తీసుకున్నారు, అందుకని మీకు విజయం కలగలేదు, అందుకే ఓడిపోయారని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఎవరని పదే పదే మరి యెహోషువ అడిగినప్పుడు ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. అప్పుడు చీట్లు వేశారండి. చీట్లు వేస్తే ఆకాను పేరు వచ్చిందండి. ఆకాను హృదయానికి గడిపెట్టుకుని ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా, దొంగలించేవాడు కాదు కదా. చూశాడు, ఆశించాడు, దొంగలించాడు, దాచిపెట్టుకున్నాడు. దాని పరవసానం ఏంటో తెలుసా? ఆకాను చనిపోయాడు. ఆకాను భార్య, బిడ్డలు, అతనికి సంబంధించినటువంటి మరి ఆస్తి వస్తువులు, పశువులు అన్నీ కూడా రాళ్ళతో కొట్టి చంపబడ్డారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండింటికి గడిపెట్టుకోవాలి. ఒకటి ఏంటో తెలుసా? మన భద్రం ఉండడానికి మన ఇంటికి గడిపెట్టుకుంటే మన హృదయాన్ని కూడా గడిపెట్టుకోవాలి. ఈ గడి ఎవరు పెట్టాలి? ఎవరు బలపరుస్తారంట? దేవుడే బలపరుస్తారంట. మన హృదయానికి మరి గడిపెట్టుకున్నట్లయితే మరి లోకాశలు రావు, పాపంలో పడిపోము, సాతానుచ్చులో పడిపోము కదండి. సాతానుచ్చులో పడిపోయాడు కదా ఆకాను. ఆ సాతాను మరి ఉచ్చులో పడిపోయి చూసి ఆశించి దొంగలించి మరి మరణం తెచ్చుకున్నాడు. ప్రేమ దేవుని బిడ్డల హృదయానికి గడిపెట్టుకోవాలి, హృదయాన్ని భద్రపరచుకోవాలి, హృదయాన్ని కాపాడుకోవాలి. ఇవి మన హృదయాన్ని మనం కాచుకున్నప్పుడు, మన హృదయానికి గడిపెట్టుకున్నప్పుడు ఆ జీవితాలు ఎంత గొప్ప జీవితాలుగా ఉంటాయండి, ఎంత మరి ఆస్వాదింపబడినటువంటి జీవితాలుగా ఉంటాయండి. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఏముంది? నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఆశీర్దిస్తాడంట దేవుడు మన పిల్లల్ని. మనం ప్రార్థన చేయాలి, మన పిల్లల్ని ఆశీర్దించు ప్రభు, అయ్యా నా బిడ్డని ఆశీర్దించయ్యా అని ప్రార్థన చేయాలి. ఇంకొకటి ఏమని ప్రార్థన చేయాలి తెలుసా అండి? ప్రభా మా పిల్లలకి దైవికమైన జ్ఞానం దయచేయి, మా కుమార్తెలకు దైవికమైన జ్ఞానం దయచేయి అని మనం ప్రార్థన చేయాలి. దైవికమైన జ్ఞానం అనుభవిస్తే మరి ఆ జ్ఞానం పొందుకున్నటువంటి పిల్లలకి ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయండి. మొదట మన పిల్లలు ఎందులో వెళ్ళాలండి? ఎందులో ఎదగాలండి? ఆయన నీతిలో ఎదగాలి, ఆయన జ్ఞానంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. దేవుని యొక్క కృపలో మన పిల్లలు వర్ధిల్లినట్లయితే ఈ లోకంలో ఉన్నవన్నీ ఆశీర్వాదాలన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, మన కళ్ళ ఎదుట మనం ప్రార్థన చేయాలి. ఏంటంటే అయ్యా నా కన్నుల ఎదుట మా పిల్లల్ని ఆస్వాదించయ్యా, మా పిల్లల్ని నీ కృపలో వర్ధిల్లాలి, జ్ఞానంలో మీ యొక్క దైవికమైన జ్ఞానంలో వాక్యంలో వర్ధలని మనం ప్రార్థన చేయాలి. అట్లా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక ఈ రెండు ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ గుడారాల మీ గుమ్మపు గుడారాలను
నాయన ప్రభు బలపరుస్తానని సెలవిచ్చారు నాయన యేసయ్య, నీకు స్తోత్రం. అలాగే మీ కనులు ఎదుట మీ పిల్లలని ఆశీర్వదిస్తానని సెలవిచ్చారు ప్రభా. ఈ రెండు ఆశీర్వాదాలు నాయన మాకు అనుగ్రహించండి తండ్రి. ఒకటి భౌతికమైనటువంటి గుమ్మములకు గడి అవసరము, అలాగే మరి తండ్రి హృదయాన్ని కూడా మరి గడి అవసరము తండ్రి. మా హృదయానికి గడి ఉన్నట్లయితే మేము పాపంలో పడిపోము తండ్రి యేసయ్య. మా హృదయానికి గడిని మీరు నాయన బలపరచమని ప్రార్థిస్తున్నాం. మా పిల్లలు కూడా ప్రభా మా కనులు ఎదుట మీరు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశారయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు. మా పిల్లలు ఆశీర్వదింపబడాలి, మీ కృపలో వర్ధిల్లాలి, జ్ఞానంలో వర్ధిల్లాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. అటు కృప నాయన దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయం ఎంతమంది అయితే నాయన ప్రియులు నాయన మరి మాటలు వింటున్నారు, ప్రియులందరికీ జ్ఞాపకం చేసుకోమని, పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించమని, కుటుంబాలను మీ కృపచేత నింపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. ఈ దినమంతా యేసయ్య మహాకృప మనందరికి తోడై ఉండి నడిపించునుగాక. ఈరోజు తలబెట్టే ప్రతి కార్యాలన్నీ యేసయ్య సఫలము చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.